మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత నిర్మ మహేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం పానకాలరావు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తులు క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా వేగవంతమైన దర్శనానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, భక్తులకు తాగునీరు తదితర కనీస వసతుల్లో ఎలాంటి లోటు రానియకూడదని స్పష్టం చేశారు. ఉత్సవాల నిర్వహణకు విజయవంతం చేయడానికి ఆలయ కమిటీ, రెవెన్యూ, పోలీస్ శాఖతో సమన్వయం కల్పిస్తూ ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఒగ్గు వెంకట్రామయ్య, ఈవో నరనారాయణ రెడ్డి, సూపరింటెండెంట్ జి శ్రీధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు జి సత్యనారాయణ, చైతన్యతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమః శివాయ. మన పొదిలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానంలో వార్షికంగా జరుగు శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమై ఈ ఏర్పాట్ల గురించి మనం ఈరోజు ఈ దేవస్థానం సందర్శన జరిగింది. దీంట్లో భాగంగా ఈవో గారు కానీ, చైర్మన్ గారు కానీ ఈరోజు వాళ్ళుండా చేసే ఏర్పాట్ల గురించి కూడా వివరించారు. దానికి కూడా మేము కొంచెం సూచనలు ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి మన 15వ తారీఖు జరిగే శివరాత్రికి కానీ, 16వ తారీఖు జరిగే రథోత్సవం కానీ వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి క్యూ లైన్స్ ఏర్పాట్లు కానీ, మంచినీరు కానీ, ప్రసాదాలు కానీ, శానిటేషన్ అన్నిటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసే విధంగా ఈరోజు మేము కొన్ని సూచనలు, సలహాలు, ఏర్పాట్ల గురించి పర్యవేక్షించడం జరిగింది. దీంట్లో ఈవో గారు, చైర్మన్ గారు చాలా చక్కగా భక్తులకి ఎలాంటి సౌకర్యాలు జరిగితే, ఎలా ఏర్పాట్లు చేస్తే త్వరగా దర్శనం అయింది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తే వాళ్ళందరూ కూడా తీర్థప్రసాదాలు ఉంటాయి అనే విషయాల్లో వాళ్ళు చాలా క్షుణ్ణంగా వాళ్ళు చెప్పే విషయాలను బట్టి మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు జరిగే రేపు పండగ కానీ, రథోత్సవానికి కానీ అందరు భక్తులకి సక్రమంగా దర్శనం జరిగేటట్టు, త్వరగా దర్శనం జరిగేటట్టు, తీర్థప్రసాదాలు అందేటట్లు, మంచినీరు వసతి కానీ, శానిటేషన్ వసతి కానీ అన్నీ జరిగేటట్టు ఏర్పాట్లు చేసి సక్రమమైన దర్శనం చేపిస్తామని చెప్పి ఇది మనకు తెలియజేస్తుంది. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.